అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. గద్దరన్న గారు అట్లాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. నాకు అసలు ఈ పాటలు అంటే ఏంటో తెలీదు. అట్లాంటి సమయంలో ఆయన పాటలు ఒక తెలియని రక్తం ఉడికించేటివి. అట్లనే మన తెలంగాణ ఉద్యమం, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా కొనసాగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అని పేరుతోటి. అరే ఇంతమంది తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను కూడా అర్పిస్తున్నారా అంటే ఈ విధంగా ఉంటారా అట్లా అంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. త్యాగం కండ్ల ముందే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో కూడా ఒక పునాది ఉంది. మా తల్లిదండ్రులు కూడా అట్లా కష్టం చేసుకుంటా ఆ కష్టజీవుల కష్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని కూడా ఆ కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలిసే విధంగా చేసేళ్ళు. నువ్వు చెప్తున్నావు దాసర్ ఉషకేంది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నోళ్ళే వాళ్ళు బాగా ఉన్న కుటుంబమే అని చెప్తారు, మీరేమో కష్టాలు అంటున్నారు. అది సంపాదించింది అని అంటే మాకెక్కడ నుంచి అయినా భూమి తాగితే లంక బిందెలు ఏమన్నా దొరికినాయా? కాదు కదా. పెద్దపల్లికి వస్తే అట్లనే అంటారు కదా. రిక్షాలు దొక్కిళ్ళు వాళ్ళ 30 సంవత్సరాలు వాళ్ళ జీవితం వెనకాల రిక్షాలు దొక్కి చెమట చుక్కలు ఉన్నాయి, రక్తపు బొట్లు ఉన్నాయి. వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడలేదని అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు మా నాన్న మా ఇంటికి కూడా రాలే. మేమే 6 నెలలకు ఒకసారి ఆయన చెరువుల కట్టకి పడుకుంటే అక్కడికి పోయి చూసేటోళ్ళం. అంటే నాకు కలవడానికి అన్ని కష్టాలు పడి సంపాదించాలి, గౌరవం దొరకాలి. ఎందుకంటే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల ఆ విధంగా వాళ్ళు కష్టపడాలి, సంపాదించాలి. సంపాదిస్తేనే ఈ సమాజంలో మనకి రెస్పెక్ట్ దొరుకుతుందని, రెస్పెక్ట్ కోసం, ఆత్మ గౌరవం కోసం వాళ్ళు కసిగా సంపాదించడం మొదలు. నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు దాసరి ఉష వాళ్ళ నాన్న లక్ష్యం ఒకటి ఉన్నది, కానీ ఉష అంటే ఆమె చాలా మొండి ఫైటరు. సో నాన్న లక్ష్యం కోసం తను ఆ బాధ్యత తీసుకుని తన లక్ష్యాన్ని వదిలి అనేది నాకు వినపడ్డా. నేను ఇంత బలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మా ఇంట్లో ఒక పునాది ఉంటుంది. మా నాన్ననే ముఖ్యంగా. ఆయనకి చిన్నప్పటి నుంచే ఆయన 10 రూపాయలు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత దాంట్లో 9 రూపాయలు సమాజానికే ఇచ్చేవారు. అబ్బా, మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మన దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి అన్న, ఎవరన్నా 9,000 డొనేషన్ చేసిళ్ళు అనుకోండి, మనం ఏమనుకుంటాం 9,000 డొనేషన్ చేస్తున్నారంటే ఈయన దగ్గర 9 కోట్లు ఉండొచ్చు అని అనుకుంటాం కదా. కానీ కాదు, ఆయన దగ్గర 10,000 రూపాయలే ఉండేటి. నాకు ఇవి చాలే అనుకోని మిగతాది దానం చేసి ఆయనకి మాకు తినడానికి చాలు, తిరగడానికి పెట్రోల్కి చాలు, ఈ మందం ఉంచుకొని మిగిలింది మొత్తం సమాజ సేవలను పెట్టేటోళ్ళం. అట్లా 2012లోనే విద్య వల్లనే మన సమాజం కూడా వెనకకి పడిపోయింది అని చెప్పి 2012లో వాళ్ళ సొంత గ్రామంలోనే కూలిపోయే స్కూలు జిల్లా పరిషత్ హై స్కూల్కి మళ్ళా పునాదులేసి 50 లక్షలు పెట్టి కొత్త భవనాన్ని నిర్మించారు. అట్లా బోలెడన్ని, అట్లా కరెంటుకి కానీ వాటర్కి కానీ ఇవన్నీ. నేను సూటిగా ఒక ప్రశ్న, అంటే నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు దగ్గర నుంచి అంటే అండ్ ఆర్ఎస్పి సార్ బిఎస్పికి వచ్చిన దగ్గర నుంచి, ఆయన రాకముందు కూడా బిఎస్పి ఉంది, కానీ ఆర్ఎస్పి బిఎస్పి ఓన్లీ ఒక పర్సన్ మీదనే ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు? మీరు మాట్లాడినప్పుడు కూడా ఆర్ఎస్పినే మాట్లాడతారు. ఆయన సేవలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉండవచ్చు, కాదంటలేము. ఆర్ఎస్పి ఒక పర్సనా, బిఎస్పి పర్సనా? ఈ బిఎస్పిని వదిలేసి ఆర్ఎస్పిని హైలైట్ చేసేటట్టు ఒక వాతావరణం ఎందుకు వచ్చింది అసలు? ఒక పార్టీ అనేటిది కింద ఎవరి వల్ల నిర్మించబడుతుంది, అది ప్రజల వల్లనే నిర్మించబడుతుంది. అంటే ఇప్పుడు నేను, మీరు, మీలాంటి వాళ్ళందరం కలిస్తేనే ఒక పార్టీ, ఒక సమూహం లెక్క. ఆ సమూహమే బహుజన్ సమాజ్ పార్టీ అయింది నేడు. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ వ్యక్తి అని అనుకుంటారు మీరు అందరూ, కాదు. ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక శక్తిని ఇస్తారు. నేనైతే ఒక శక్తి లెక్కనే చూస్తాను. ఎందుకంటే ఆయన వల్ల ఎంతో మంది బహుజన వర్గాల నుంచి ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా చదువుకొని ఉన్నోళ్ళు లేరు. అట్లాంటి కుటుంబాల నుంచి ఎంతో మందిని ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లని కూడా చేసిండు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి అందించి మాకు రిజర్వేషన్ లేకపోయినా మేము ఉన్నత స్థాయిలో. ఇదంతా బిఎస్పీ నుంచి కాదు కదా, అదంతా బిఎస్పీ కాదు, అదంతా ఆర్ఎస్పీ సైన్యం, ఆయన శక్తి అది. సో ఈ శక్తి బిఎస్పీ ఐడియాలజీ తోటి కలిసినప్పుడు ఒక బలమైన నాయకుడు మన వర్గాల నుంచి ఒక ఆయన ఉన్నాడు అని అనేసరికి ఒక విజనరీ లీడర్. ఇప్పుడు నాలాంటి యువకులకి ఎవరు కావాలి? ఒక విజన్ ఉన్న లీడర్.
లేదు నేను ఓన్లీ ఎమ్మెల్యే అవుతాను, ఈ 2 సంవత్సరాలు నాకు ప్లాన్ కావాలి, లేకపోతే 5 సంవత్సరాలు ప్లాన్ కావాలి, నేను ఒక ఎంపీని అవుతాను అని అంటే అది విజనరీ కాదు. విజనరీ అని అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత మనం నాటిన మొక్క ఏ విధంగా పెరుగుతుంది, ఎట్లాంటి పళ్ళనిస్తుంది, అది విజనరీ. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఆయన గురించి ఆలోచించే వ్యక్తి అయ్యేది ఉంటే వేరే పార్టీలకు పోతే మినిస్టర్ పదవి ఇవ్వరా? అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డా కూడా ప్రవీణ్ కుమార్ సార్ని వచ్చి మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇస్తాం, ఇంకా కొన్ని ఇస్తామని చెప్పేసి అడగట్లే. ప్రలోభాలు ఉంటే నేను అట్ ది సేమ్ టైం ఆయన పవర్ అది. ఓకే నేనేమంటాను అంటే మీరు అన్న పాయింట్ రైట్. ఆయన అట్లాంటివి కాకుండా ఆయన బీఎస్పీలోకి ఉండడానికి గల కారణం నాలాంటి ఎంతో మంది యువకులని, ఇంకా ఎంతో మంది మహిళలని, మన వర్గాలకి చెంది అంటే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా ఈ వర్గాలకి చెందినటువంటి వ్యక్తులని నాయకులుగా చేసి మన రాజ్యాన్ని మనమే ఎందుకు నిర్మించుకోము అని అనే దాంతో ఆయన బలంగా నిల్చున్నాడు. అట్లా నాయకులం మనమే కావాలి. ఇంకొక ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏమంటారు, కాంగ్రెస్ లో ఉండేటటువంటి కార్యకర్తలే అక్కడ ఉండేటటువంటి బీసీ నాయకులనే మా బీసీలకు టికెట్లు ఏనంటారు. అరే మన జనాభా 52% భయ్, మనం పోయి ఆయన దగ్గరికి పోయి నాకు బీసీలకు టికెట్ అని చెప్పేసి అడుగుకునే లెక్క అనిపిస్తుంది. అవును, అంటే ఎన్నికల ముందు మనమే బీఎస్పీలో ఉంటే మన వాటా ఎంతనో, మనం ఎంతమంది ఉన్నామో మన వాటా అంత తీసుకుంటాం. అది జరిగింది అమ్మన్న, బీసీలకు ఎక్కువ పెద్దపీట వేసిరు. అవును జరిగింది. బట్ ఎందుకు మీరు అనుకున్న లక్ష్యం అంటే ప్రవీణ్ కుమార్ సార్తో సహా బీఎస్పీ ఈసారి లాస్ట్ టైం కంటే ఈసారి కంప్లీట్గా పడిపోవడానికి గల రీజన్స్ ఏమనుకుంటున్నారు, అంటే గెలవకపోవడానికి? అయితే ప్రవీణ్ సార్ రాకముందుకి పోయిన ఎలక్షన్స్ 2014 కానీ 2018 కానీ ఇందిరాకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఇట్లాంటి వాళ్ళు బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన తర్వాత వదిలేసి వాళ్ళకి అక్కడ నుంచి మినిస్టర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకొకటి వస్తుంది అని ఆఫర్స్ వస్తున్నాయి, కాంట్రాక్ట్ వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పార్టీని వదిలేసి వాళ్ళు పోయిళ్ళు. అది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోయిళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడున్న బీఎస్పీ అలాంటి బీఎస్పీ కాదు. ఇప్పుడున్న బీఎస్పీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మీర, ఇంకా ఇతర ప్రలోభాల గురించి కాదు, మనం నాయకులం అవ్వాలి అని చెప్పేసి ముందుకు వచ్చి మా ప్రజలకి, మా బడుగు బలహీన వర్గాలకి మేమున్నాం అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మరి ఇప్పుడు ఎందుకు గెలవలేదు అని అంటారు. అయితే ఒక బండని చూసినామన్నా, ఆ బండని చెక్కిన తర్వాతనే అది శిల్పం లెక్క మారుతుంది. అవును, ఆ శిల్పానికి పూజ చేస్తే దేవుడి లెక్క మారుతారు, అంతే కదా. 100%. మరి ఇప్పుడు మొదటిసారి మన తెలంగాణలో ఒక బీసీ వేవ్, ఒక బహుజన వేవ్ అనేది వచ్చింది. మరి వేవ్ వచ్చిన వెంటనే, తెలంగాణ వేవ్ వచ్చిన వెంటనే తెలంగాణ వచ్చేసిందా మనకి? కాదు కదా. 69 నుంచి పోరాటం చేస్తే వచ్చింది. సేమ్ అట్లనే ఇది కూడా బీసీల గురించి కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గురించి కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము. కానీ వేవ్ వచ్చింది ఇప్పుడు.